డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన తర్వాత అధికార యంత్రాంగంలో కదలికొచ్చింది. కాకినాడ జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డీసీఎస్ఓను పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఇన్ఛార్జి డీసీఎస్ఓగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ను వ్యవస్థీకృతం చేశారని, దేశ రక్షణకు ఇది పెనుముప్పుగా ఉందని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్న బియ్యాన్ని డిప్యూటీ సీఎం పరిశీలించారు.